ఒక వైద్య వృత్తిలో మనం వైద్యం చేయడం అనేది అది మన యొక్క ధర్మం, మన వృత్తి మనం చేస్తుంటాం. కానీ దాన్ని గుర్తుపెట్టుకొని బాగైన పేషెంట్ మళ్ళా మన వాళ్ళని గుర్తు తెచ్చుకోవడానికి ఇటువంటి ఒక కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం సమాజంలో. ఎందుకంటే డాక్టర్స్ తమ పని తాము చేసినా కానీ చాలామంది గుర్తించరు. ఎందుకంటే ప్రతి ఒక గర్భవతి తమ పిల్లలను ఎలా కనడానికి ఎంత నొప్పులు పడుతుందో ఒక డాక్టర్ కూడా ఒక ప్రాణాన్ని కాపాడడానికి అంతే కష్టపడతాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే రకరకాలుగా ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసినారు, వాళ్ళు చదువుకున్నారు, ఏదో చేసినారు అని అనుకుంటారు. కానీ మనము ఒక వేరే వ్యక్తి వాళ్ళ వృత్తి నిర్వహించడం వేరు, ఒక వైద్య వృత్తిలో డాక్టర్ కానీ నర్సు కానీ తమ యొక్క వృత్తిని నిర్వర్తించడం వేరు. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చాలా బాగా తమ వృత్తిని నిర్వర్తిస్తారు పర్ఫెక్షన్గా, అప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. సో నేను కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చాను, చిన్న రైతు కుటుంబం నుంచి. తాడిపత్రిలో మేము ఒక పెన్నా నది ఉంటుంది, ఆ నది దాటుకొని 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళం. ఆ కాలంలో ఇట్లా చైతన్య, నారాయణ, ఎంసెట్లు ఇవన్నీ ఏం లేవు. సో కాలేజీకి స్కూల్కి పంపించడమే గొప్ప, ఇంటికి పోయి ఏదో ఒకటి వ్యవసాయం చేసుకోపో లేదా పని చేసుకోపో అనే సిచ్యుయేషన్లో ఆ 75 ఆ టైంలో రోజు ఒక చిన్న క్యారియర్లో భోజనం పెట్టుకొని పోయి కష్టపడి చదువుకునే వాళ్ళము. ఇట్లా కోచింగ్లో ఇవన్నీ ఏం లేవు. ఏదో అదృష్టవశాత్తు నాకు మెడిసిన్లో సీట్ రావడము, కర్నూలు మెడికల్ కాలేజీలకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను 83-84లో సత్యసాయి ట్రస్ట్ తరఫున పుట్టపర్తిలో వాళ్ళు హార్ట్ ఆపరేషన్ చేసేవారు. నేను ఇండియా టుడేలో ఒకసారి ఆర్టికల్ చదివాను, ఎక్కడో నార్త్ ఇండియా నుంచి ఒక హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి పేషెంట్స్ పుట్టపర్తి హాస్పిటల్కి వస్తున్నారు అని నేను చదివాను. ఇండియా టుడే పెద్ద ఆర్టికల్ వచ్చింది. అది చదివిన తర్వాత నాకు అనిపించింది అక్కడెక్కడి నుంచో వచ్చి చేయడం అంటే ఇది అసాధారణమైన పని. ఆ కాలంలో ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో మాత్రమే సర్జరీస్ చేసేవాళ్ళు, బొంబాయిలో ఉండేది. పుట్టపర్తికి వచ్చేవాళ్ళు అంత అరుదుగా చేసేవాళ్ళు. అంతకంటే ఎక్కువ కావాలంటే అమెరికాకి పోయేవాళ్ళు ఆపరేషన్ చేయాలంటే. దానికోసం ఎందుకంటే మీకు తెలిసిందంతా కూడా ఆ కాలంలో అమెరికాకి పోయేవాళ్ళు. తర్వాత మిగతా వాళ్ళతో చచ్చిపోవడమే చేసేది. సో నేను ఆ రోజు అది చదివిన రోజు 84లో అనుకున్నాను, ఒక అసాధారణమైన పనిని మనము సాధారణమైన ఫ్యామిలీ నుంచి వచ్చి చేస్తేనే ఒక తృప్తి ఉంటుంది అని నేను అనుకున్నాను. కానీ అది చాలా పెద్ద కోరిక, కార్డియాక్ సర్జన్ కావాలి అనేది. నేను అది జీపీఎస్ అయిపోయింది. తర్వాత జనరల్ సర్జరీ చేశాను. చేసిన తర్వాత నేను ఇక్కడే పత్తికొండలో కూడా పనిచేశాను. అక్కడ కూడా నేను ఒక 1000 సిజేరియన్ ఆపరేషన్స్ చేసేసాను. రోజు 5-6 నేనే మొత్తం మంది ఇవ్వడం, నేనే చేయడం. ఒకరోజు మా డీమండే చూసి భయపడించినాడు, ఎందుకంటే నీకు ఆక్సిజన్ సిలిండర్ లేదు, మొత్తం మంది డాక్టర్ లేదు, కేసు ఏదైనా అయితే నీ తోలు ఇస్తారు. ఇక్కడ అసలు పత్తికొండ ఇది ఫ్రాక్షన్ ఏరియా. అంటే అక్కడ ప్రతి వారము ప్రతి నెలలో 5 పోస్ట్ మార్టంలు మినిమం జరుగుతాయి అనమాట. పోస్ట్ మార్టం చేయడం వచ్చు, ఆపరేషన్ చేయడం వచ్చు, లేస్తారు భయపడదని మీరు అని చెప్పారు. ఎందుకంటే ఆడ పోస్ట్ మార్టంలకు భయపడి అక్కడేమో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదనమాట. ఎప్పుడు ఆడ డెడ్ బాడీస్ అనమాట. ఒక 5-6 డెడ్ బాడీస్ జరుగుతుంటాయి నెలకు. పోస్ట్ మార్టంకే భయపడి పారిపోయేవాళ్ళు. అక్కడ చేసేటప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇక్కడ ఎంసీహెచ్ చేయాలా అని నాకు చాలా కోరికగా ఉండేది. అప్పుడు నేను ఎంసీహెచ్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ చేయడము. చేసిన తర్వాత నాకు అసలు ఆ కార్డియాక్ సర్జరీ అదైతే నేను ఏదో ఇండియా టుడేలో చదివినాను, కానీ ఈ కార్డియాక్ సర్జరీ అంటే ఏదో నాకు తెలియదు. నేను పోయి బాయిలో పడినట్టు పోయి ఆ కార్డియాక్ సర్జరీలో పోయి పడ్డాను. ఆడ పోయిన తర్వాత నాకు తెలిసింది ఇది చాలా చిన్నగా విషయం కాదు, ఇదంతా కోటీశ్వర్లు చేయాల్సిన బ్రాంచ్ ఇది. మనము చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇది మనము అంటే మన ఆశయం ఏమైతే ఉందో పేద ప్రజల దగ్గరికి
ఈ గుండె జబ్బుల ఆపరేషన్ తీసుకెళ్లడం అనేది ఇది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అని నాకు అర్థమైంది. కానీ అప్పుడు మాకు ఒక సూర్యప్రకాష్ వాడు మా సార్ ఉండే, నువ్వు వచ్చినావు ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, నీకు జనరల్ సర్జరీగా బాగా ప్రాక్టీస్ ఉంది. ఆ కాలంలోనే బాగా మంచి బయట కూడా నాకు మంచి ప్రాక్టీస్ ఉండేది, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అన్నాడు. లేదు నేను వచ్చినాను, నా లాంగ్ గోల్ ఇది అని నేను చేశాను. చేసిన తర్వాత మళ్ళీ నాకు కర్నూలుకే వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు బైపాస్ సర్జరీ చేసేది లేదు ఇక్కడ. అప్పుడు సార్ ఒకసారి కలిసినప్పుడు ఇట్లనే పీడిఏ ఇవన్నీ లంగ్ ఆపరేషన్స్, సో ఏదైతే మనకు ఇక్కడ ఆసుపత్రిలో ఏ సౌకర్యం ఉందో దాన్ని నేను చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఆరోగ్యశ్రీ రావడము, చైల్డ్ హార్ట్ సర్జరీస్ రావడము. అప్పుడు ఫస్ట్ చైల్డ్ హార్ట్ సర్జరీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీస్ లేవు, పీడిఎస్ అని చేసేవాళ్ళం. సో స్టేట్లో ఎక్కడ చేయని విధంగా 42 పీడిఏలు మనం చేసాం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. దీన్ని అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు, కర్నూలు ఎమ్మెల్యే గఫూర్ గారు, మా కర్నూలు ఆసుపత్రిలో ఇట్లా గుండె ఆపరేషన్లు చేసేవాళ్ళు సౌకర్యం లేదంటే, లేదు మీకు అక్కడ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన 42 ఆపరేషన్ చేశారు, కాకపోతే మీకు బైపాస్ సర్జరీ చేసేది లేదు, అదంతా ఎస్టాబ్లిష్ చేయాలంటే కష్టమవుతుంది, ప్రస్తుతానికి అంత సౌకర్యాలు లేవు కాబట్టి ప్రైవేట్కి ఇస్తున్నాము, ఇది ఆరోగ్యశ్రీని అని చెప్పాడు. సో నాకు ఆ రోజు అనిపించింది, ఇది ఏ రోజైనా కానీ ప్రైవేట్ కంటే గవర్నమెంటే చాలా గొప్పగా అనిపించాలా అని. కానీ మనం అనుకున్నంత ఈజీ కాదు. సినిమా అంటే 2 గంటల్లో పుష్ప అంటే నీ అబ్బాయి తగ్గేదేలా అని అనిపిస్తాడు. పుష్ప అది అబ్బాయి తగ్గేదేలా అనిపించాలంటే 20 ఏళ్ళు పట్టింది నాకు. సో మనం అక్కడ నుంచి బయలుదేరితే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నేను ఒక ఆర్ట్లింగ్ మిషన్ తెప్పించగలిగాను, కానీ ఇంకా నా చేత కాలేదు ఇక్కడ. సో అందుకని అది కొండ మన దగ్గరికి రాకుండా మనమే కొండ దగ్గరికి పోవాలని నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 300 ఆపరేషన్స్ చేశాను. చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్లో చాలా బాగా చేస్తారు అని కార్పొరేట్లో కూడా మీటింగ్స్లో ట్రైన్ చేసినప్పుడు ఒక టాక్ వస్తుంది అన్నమాట. వస్తే అప్పుడు నన్ను ఏదో అడిస్తే అక్కడ కొంచెం బాగా చేస్తుంటే నన్ను ఎత్తుకుపోయి వైజాగ్లో వేసినారు. అక్కడ కొత్తగా హాస్పిటల్ అది ఆరోగ్యశ్రీ అప్పుడు 3 జిల్లాల నుంచి 5 జిల్లాలకు మారుస్తున్నాము, ఆ ఏరియాలో చెయ్యాలా, అక్కడ మూతపడిందని. సరే అని నాకు తెలియదు, నేను పోను అని అంటే అప్పుడు గల్లా అరుణకుమారి గారిని ఆమె ఉన్నారు మేడం గారు, వాళ్ళ కూతురు నా క్లాస్మేట్, ఏం పర్లేదు బస్ ఎక్కితే అదే పోతుంది, వైజాగ్ అనుకుంటా పో అని చెప్పింది. ఆడిపోయినాను. ఆడిపోతే మన మాదిరి కాదు, చాలా కష్టము, నమస్కారం ఉండే అయ్యగారు అంటారు తప్పితే 3 నెలలు నన్ను ఊరిక కూర్చోబెట్టినారు. ఆడికి పోయినాడంతా మొత్తము సిస్టర్లో నేను రోజు దుమ్ము దురుచుకుంటా ఉన్నాము. ఇంకా వాళ్ళ ఎంటబడి అక్కడ ఏసీలు పెట్టించి మిషన్లు పెట్టించి అన్నీ చేసి చాలా కష్టపడి అక్కడ కొన్ని ఆపరేషన్ చేశాను. దాని తర్వాత ఇట్లుంటే లాభం లేదని, ఏం డబ్బులు లేరు గవర్నమెంట్లో, ఇది వెరీ డిఫికల్ట్ అనమాట చేయడం. అక్కడ అపోలో హాస్పిటల్లో ఉంటే అక్కడ వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని వాళ్ళకి శ్రమదానం చేసి వాళ్ళు ఆపరేషన్ చేస్తే వాళ్ళ రాత్రంతా నేను అక్కడ పడుకునేవాడిని. అట్లా మెల్లిగా ఆ గ్రూప్లో అందరినీ పరిచయం చేసుకొని ఒకరోజు సంగీతారెడ్డి మేడం దగ్గరికి పోయాను. ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఒక మానిటర్ కావాలి మేడం, డీఫిబ్రిలేటర్ కావాలా అని అడిగారు. అడితే పాపం దగ్గర నుంచి వచ్చినాడు, ఒక 2 ఇవ్వండి చేసుకుంటారు. ఆ విధంగా కేజీహెచ్లో నేను ఓపెన్ హార్ట్ సర్జరీస్ స్టార్ట్ చేసి అక్కడ దాదాపు 400 ఆపరేషన్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ బాగా ఉన్నది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మనకు స్టేట్ డివైడ్ కావడము, అప్పుడు మనం కర్నూలుకు మన హాస్పిటల్కు మన ఏరియాలో వచ్చి మనం చేద్దాము, ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది అని అనుకొని నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళా పిల్లల నుంచి పొగిలోంచి పడినట్లయింది. ఆడ బాగుండే బుద్ధి ఊరుకుండేది అనమాట మనకు, అతిగా ప్రసంగం. ఆడ నుంచి మళ్ళీ ఈడికి వచ్చినాం. ఈడికి వస్తే ఈడ ఏం లేదు, ఈడ అసలు వాడే లేదు, నేను కూర్చోడానికి చైర్ కూడా లేదు. అసలు అప్పుడు ఎలా ఉందంటే నేను వచ్చినప్పుడు ఫస్ట్ నాకు చైర్ కూడా లేదు, ఆ కార్డియాలజీలో ఊరికి ఆ మూలను అట్లా పడిండేవాడిని. ఆ విధంగా 1.5 year పడిందా నేను. సో రోజు నేను ఫైల్ పట్టుకోవడము, రాసుకోవడము, కేఈ కృష్ణమూర్తి దగ్గరికి, కామినేని శ్రీనివాస దగ్గరికి, పూనం మాలకొండ దగ్గరికి దాదాపు 80 సార్లు నేను మొత్తంలో హైదరాబాద్కు తిరగడం జరిగింది, తర్వాత విజయవాడకు. ఈ విధంగా తిరిగేటప్పుడు చాలామంది సెక్రటేరియట్లో ఆడ ఇడపోతే ఎందుకు వచ్చిన పని, గవర్నమెంట్లో నోరు మూసుకొని జీతం ఇస్తుంది, ఏదో ఒక పని చేసుకొని పోకుండా ఏం పని అధిక ప్రసంగం నీకు, మళ్ళీ ఈ సూటు బూటు వేసుకొని వచ్చి నువ్వు మా దగ్గరకు వచ్చి అడుక్కోవడం ఏం లేదు అంటే అది ఒక పిచ్చి మేడం. అది చేయాలనుకున్నప్పుడు చేయాలని అనిపిస్తుంది. అది
మన ఊరికే అది చేయాలా ఇది చేయాలా అని చెప్పడం కాదు, చేస్తామని మేము వస్తున్నాం, మీరు ఇవ్వండి మేము చేస్తాం. అక్కడ ఏంటండి మామూలుగా చెప్తారు కదా, కర్నూలులో సముద్రం ఉందా అన్నా అన్నట్లు. ఆడెందుకంటే ఆడవారు బైపాస్ సర్జరీ చేయించుకుంటారు, 200 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్, ఈజీగా ఇంటికి వస్తారు. ఆడెందుకు బైపాస్ సర్జరీ చేయడం అంటే, మేడం స్టేట్ డివైడ్ అయింది, హైదరాబాద్కి వస్తే ఆపరేషన్లు చేయడం లేదు, అక్కడ నుంచి చెన్నైకో అటుకో పోవాలంటే మా వాళ్ళకి చేత కాదు. ఇటీవల మీ గవర్నమెంట్కి ఏమవుతుంది, ఒక 5 కోట్లు ఖర్చు అయింది అనుకోండి, ఎన్నో 100 కోట్లు ఖర్చు పెడుతుంటారు. బూడిదలో పోసామనుకోండి, ఇవ్వండి ఒక కర్నూలుకు, మొత్తం రాయలసీమకంతా ఇది చాలా గొప్ప పని అవుతుంది, నా మాట వినండి మేడం అని సెక్రటరీ దగ్గర నేను చాలాసార్లు అడిగాను, కామినేని శ్రీనివాస్ దగ్గర కూడా అడిగాను. తర్వాత కే కృష్ణమూర్తి గారితో చెప్పడము, అలా చాలాసార్లు తిరిగి అలా చేసిన తర్వాత ఒక ఫైల్ పెట్టించి దాని వెంట తిరిగి ఆ డబ్బులు శాంక్షన్ చేయించుకొని, మళ్ళా మనుషులకు డీజిల్, పెట్రోల్కు డీజిల్, టేబుల్కు డబ్బులు అన్నీ నా సొంత డబ్బులా ఖర్చు పెట్టాను. సో అన్నీ చేసుకొని దాన్ని తీసుకొని వచ్చి 4 కోట్లతో ఎక్విప్మెంటు, 2 కోట్లతో అధురాసనమైన ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూలు ఇవన్నీ చేయడం జరిగింది. ఇవి చేసే క్రమంలో కూడా చాలామంది ఇంజనీర్లు వీళ్ళంతా కూడా చాలా డిస్కరేజ్ చేశారన్నమాట. ఏదో ఒకటి పెట్టుకున్న 7 వాడు చేతిలోంచి గుంజుకొని పోదామని చూస్తుంటారన్నమాట. అట్లా లేకోకుండా దాన్ని, ఇది ఎలా ఉందంటే దీంతో పాటు కట్టిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్, దీని తర్వాత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కట్టారు. స్టేట్లో 20 అన్నీ పోయినాయి. ఇది మాత్రం 10 ఏళ్ళైనా కానీ ఇంకా గీత కూడా పడింది. అంటే దానికి వేసే ఇసుకలో 4 సంచులు ఇసుకకు 3 సంచులు సిమెంట్ కలుపుతాడా, 2 సంచులు సిమెంట్ కలుపుతాడా, ఎన్ని గంపలు కలుపుతాడా అనే దగ్గర నుండి నేను కట్టించుకోవడం జరిగింది అనమాట. వాళ్ళ అంతా ఇంజనీర్లు అంతా ఇదంతా ఊరిగా లాస్ ఎవరు అని ఎప్పుడు వాళ్ళకు నాకు కొట్లాడినే అనమాట. ఒకసారి ఆ ఓటీలో పెయింట్ వేస్తాం అనమాట, అది లండన్ నుంచి ఇంపోర్ట్ చేసాము. అది చేయడానికి చేస్తే వాడు మామూలు ఏషియన్ పెయింట్లో మామూలు కలుపుకొని వచ్చి రాత్రి కొట్టడానికి వచ్చినాడు. వచ్చింటే నేను రాత్రి 9 గంటలకు పోయి వాడిని పట్టుకొని ఎస్పీకి ఫోన్ చేశాను, మీ నుంచి అరెస్ట్ చేయండి అంటే వాడు అవి అన్న పారేసి వెళ్ళిపోయినాడు. మళ్ళా లండన్ నుంచి తెప్పించి అది కోటింగ్ చేశాం. దానివల్లనే మన ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్స్ రావు అనమాట. చీమ్ పట్టడం అనేది అసలు జరగదు. సో అంత కేర్ తీసుకొని మనం ఇది చేసినప్పుడు ఆ ఎక్విప్మెంట్ కానీ, మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో టెండర్స్ అంటే ఏది లోయెస్ట్ ఉంటే అది ఇస్తారు. అది ఇస్తే అన్ని చైనా ఎక్విప్మెంట్ వచ్చింది. ఈ ఎక్విప్మెంట్ ఇస్తే నేను ఆపరేషన్ చేయను, నాకు ఇవే కావాలా అంటే అది ఇచ్చేక లేదు రూల్ అంటే, నేను దానికి ఒక రూల్ ఉందని నేను ఒక రూల్ తీపిచ్చి లాస్ట్ రూల్ చూపించి దీంట్లో ఒక డాక్టర్ ఇంకా ఇదే కావాలి అని అడిగితే అది ఇవ్వచ్చు అంటే, ఇది ఏమనైతే నువ్వే సంకరాగిపోతావు అని చెప్పింది. నేను సంకరాగినా పర్లేదు నాకు ఇదే కావాలా అని ఫిలిప్స్ కంపెనీ ఇవే తీసుకున్నాం. అందుకని 10 ఏళ్ళు అయినా కానీ ఒక్క మాట మామూలుగా హాస్పిటల్లో 1 సంవత్సరానికి చెడిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు అయినా కానీ అలాగే ఉన్నాయన్నమాట ఎక్విప్మెంట్. సో అంత కష్టపడే కాబట్టి దాని మెయింటెనెన్స్ కూడా మనము చేసుకుంటూ ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంత చేసిన తర్వాత గుర్రం ఇచ్చినారు కానీ నాడ లేదు అన్నట్లు దానికి నర్సులు లేదు, ఎవరు ఎక్విప్మెంట్ లేదు. కూడా అందరూ వచ్చినారు, టగటగా ఓపెన్ చేసినారు, ఎవరు గాయం అయిపోయినారు, ఎవరు పలకడం లేదు. సో అని మళ్ళీ నేనే ఇంకా కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్లను, మొత్తమంది డాక్టర్లను, పర్ఫ్యూజనిస్ట్, నర్సులను పిలిపించుకొని శనివారం ఆదివారం చేసేవాడిని ఒక 2-3 కేసులు. అప్పుడు వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ ఆడికెందుకు పోతారంటే మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళ కడుపులు కాళ్ళు పెట్టుకొని ఏదో సార్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో మేమేమి కాంపిటీషన్ ఏదో పంపించండి అని చెప్పి పంపించినా కానీ డాక్టర్లు ఊరికి రారు కదా, వాళ్ళకి డబ్బులు ఎంత కొంత ఇవ్వాలి కదా. సో అది మళ్ళీ ఈడ అప్పుడు కలెక్టర్ విజయమోహన్ అని చెండ శాసనం ఉండే సార్ను పట్టుకొని సార్తో మళ్ళీ ఒప్పించుకొని కొంచెం డబ్బులు ఇచ్చి ఆ విధంగా మనం చేసిన తర్వాత మళ్ళా కొందరు నర్సులను అపాయింట్ చేసుకొని నాకు ఇవ్వడం జరిగింది. ఆవిడ మంచి కార్పొరేట్లో పనిచేసిన నర్సులను స్పెషల్గా నేనే ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం, మళ్ళీ ఆ సిస్టర్స్ అంతా పోస్ట్ ఆపరేటివ్గా మనకు ఉండడము, మళ్ళీ అనస్థీషియా డాక్టర్లు ట్రైన్ కావడం, అప్పటి నుంచి ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇప్పటి వరకు కూడా మనం ఒక 1000 బైపాస్ సర్జరీస్ చేసినాము. దీనిలో మనకు దాదాపు 95% సక్సెస్ రేట్ ఉంటుంది. కాకపోతే మన దగ్గరికి వచ్చే కేసులు ఏమంటే ఫస్ట్ అందరూ కూడా టెలిషాపింగ్ చేస్తారు. పేషెంట్కు ఏదైనా యాంజియోగ్రామ్ కానీ ఏదైనా కానీ జబ్బు వస్తానే వాళ్ళు మనకు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏమంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోవాలని ఉంటుంది మనకు. సో కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు కదని ఆశపడి అడిగిపోతాం.
ఆడిపోతానే వాడు ఆ టెస్ట్కి ఇంత ఈ టెస్ట్కి ఇంత అదెంత ఇదెంత అని ఒక 50,000 రూపాయలు పీక్కుంటాడు. పీక్కున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది విషయం, సవరం ఊడితే కానీ వివరం తెలియదని విషయం అప్పుడు తెలుసు. అప్పుడు ఇరక్కబెట్టాడు, ఇంకా ఆడ చేయించుకుంటాడు. సో ఆడ కాదు అంటారు కొన్ని ఆపరేషన్స్. ఎట్లంటే ఈ ఆరోగ్యశ్రీలో 1,00,000 రూపాయలు ఉందనుకోండి దానికి ప్యాకేజీ, ఈ 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకో వాడు చేయడు. సో 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, లేదా కేసు డెత్ అవుతుంది, లేదా సివియర్ ప్రాబ్లం ఉంది అంటే వాడు చేయమని చెప్తారు. అప్పుడు ఇట్లా బ్రహ్మారెడ్డికి, సురేష్ కుమార్కు వీళ్ళకందరికీ అడతారు, ఇది చేసేకి ఎవడన్నా తలమాసినవాడు ఎవడున్నాడా స్టేట్లో అంటే వాడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు గురించి చెప్తారు. అప్పుడు మనకు అప్పుడు కూడా వెంటనే రాదు, వాట్సాప్లో ఫేస్బుక్లో పెడతారు, సార్ నాకు ఇది ఉంది చేయాలని, సరే రండి అని చెప్తాం. అప్పుడు మన దగ్గరికి వస్తారు. అంటే మనకు చాయిస్ లేదు ఇక్కడ. మనకు ఎంత కాంప్లికేటెడ్ కేసు వచ్చినా కానీ మనం చేస్తాం. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది. అసలు వీడు చనిపోతాడు వీడు చనిపోడు అని చెప్పడానికి మనం ఎవరు? అది దేవుడు డిసైడ్ చేస్తాడు. మన పని మనం చేయాలి కదా. మనమే నువ్వు చచ్చిపోతావు పో, ఇది 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇది కాదు, ఇది నేను చేయను అని మనం అనకూడదు. సో ఎంతన్నా కానీ ఒక్కొక్కసారి మన చేతి నుంచి డబ్బులు పడుతుంటాయి, ఒకసారి ఎవరితో ఇప్పిస్తుంటాము, కొందరు డొనేషన్స్ ఇప్పిస్తుంటాము. ఎట్లొకట్లా బై హుక్ ఆర్ క్రూక్ మన దగ్గరకు వచ్చినా నేను ఎప్పుడు ఎన్నికి పంపిను, వాడే పోవాల్సింది తప్పితే దేనైతే చెయ్యనని చెప్పను. సో ఆ విధంగా మన దగ్గరకు వచ్చే కాంప్లికేటెడ్ కేసెస్ అని కూడా మనం చేస్తుంటాం. సో మనము చేయడం మొదలుపెట్టిన తర్వాతనే 70 ఏళ్లకు వాళ్ళకు బైపాస్ సర్జరీ అనేది ఇంతకుముందు ఎవరు చేయరు. 55, 60 అంటే ఓఎఫ్ఆర్ ఇంకా ఎవరు చేసేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్లను చేసేవాళ్ళు. మనం 70-75 ఏళ్ళ వాళ్ళకు కూడా ఫస్ట్ చేసేవాళ్ళు. ఫస్ట్ 75 ఏళ్ళ ఒక వ్యక్తి ప్రజాశక్తిలో పనిచేస్తుంది ఆ బాబా, వాళ్ళ తండ్రికి మనం బైపాస్ సర్జరీ చేసాము. అతన్ని ఇక్కడ విజయదుర్గలో చూపించుకొని యాంజియోగ్రామ్ చేసేసి, నువ్వు ఇంకా చచ్చిపోతావుగా, పోయి బాగా ఇంకా చికెన్ మటన్ తిని ఎంజాయ్ చేసుకోపో, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలుగుగా చూసుకుంటావు పైకి అని చెప్పారు. అతను చూసుకుంటున్నాడు, ఊర్లో చికెన్లు మటన్లు అన్నీ అయిపోయినాయి, కానీ ఆయన సావలే. ఏ విధంగా నేను చచ్చిపోలేదు, ఎప్పుడు చచ్చిపోతా అని నా దగ్గరకు వచ్చినాడు. వస్తే నువ్వేం సావు, ఈ భయంతోనే చచ్చేటట్టున్నావు, ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంటే 75 ఏళ్ళు నేనేం చేయాలి సార్ ఆపరేషన్ ముసలోనికి అంటే, లేదు నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, సో నువ్వు ఎంత దూరం నడగలవు, బాత్రూమ్ పోగలవా, ఇవన్నీ అంటే అతను చాలా లిమిటేషన్ ఉంది యాక్టివిటీ. సో అతనికి చేశాం. చేసిన తర్వాత 5 నెలల తర్వాత వచ్చాడు. ఎలా ఉందంటే అసలు నాకు 25 ఏళ్ళ వయసు ఉన్నవారి మాది ఉంది. ఎంతమంది నేను చచ్చిపోతానేమో, ఎప్పుడు చచ్చిపోతాను, అసలు నాకెందుకు ఈ జీవితము అని అనుకునేవాడిని. నాకు ఇంత సంతోషంగా ఇంత బాగా ఉందంటే ఎంత సంతోషం ఉంటుంది మనకు ఒక డాక్టర్కు. సో ఆ కిక్కును మనము అనుభవించాలి అని చెప్తే ఆయన అంటున్నాడు, నేనేం చేయాలి సార్, నాకు ఇంత బాగా చేసినావు, నేను బాగా పని చేసుకుంటున్నాను, ఇప్పుడు పొలానికి కూడా పోతున్నాను, చెప్తే 5 అడుగులు వేయలేకుంటే ఇంత బాగుంది, ఏం చేయాలి అంటే అయితే పెళ్లి చేసుకో అని చెప్తే, నాకెవరిస్తారు సార్ పిల్లలు అంటున్నాడు. ఆయన పేరు కూడా నరసింహారెడ్డి. సో అట్లా ఒక మనిషికి తెలియదు, ఊరికే ఈ యాంజియోగ్రామ్లు ఇవన్నీ గుండె జబ్బు వస్తానే ఆ గుండె తీసి చేతిలో పట్టుకుంటారు. మనకు లైఫ్ చాలా ఉంటుంది. అదేమో హార్ట్ అటాక్ వస్తానే మనిషి చచ్చిపోడు. హార్ట్ అటాక్ వచ్చినాక ఆపరేషన్ చేసి ఒక క్రమబద్ధమైన జీవనం గడుపుకుంటే 30 ఏళ్ళు బతుకుతాడు. సో మనం 70 ఏళ్ళు ఉంది, 75 ఏళ్ళు ఉంది అనేది ఏం లేదు. మనం జాగ్రత్తగా ఆపరేషన్ చేయాలి. అది చేసే ధైర్యం ముందు మనకు ఉండాలి. మనకు ధైర్యం మనకు ఉండాలి అంటే మనం చెప్పాలి. నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నేను చెప్తుంటాను. చాలామంది ఏం చెప్తారంటే నువ్వు చచ్చిపోతావు, చేయమంటే చేస్తాను, లేకపోతే లేదు. అట్లా చెప్పాను. మేము ఏం చెప్తామంటే నీకు ఆ సిచ్యువేషన్ అంతా వచ్చి దానికి 90% గ్యారెంటీ ఉంది, మేము 95% గ్యారెంటీ ఉంది, 75% గ్యారెంటీ ఉంది, చేస్తాము, నీకేం కాదు, ఎంతోమంది చేయించుకున్నారు అని చెప్తాం. అయినా వాడు పోతే మనకేమీ సంబంధం లేదు. మేము అలా చెప్తాం తప్పితే నెగిటివ్గా ఎప్పుడు చెప్పడం అనేది ఉండదు అనమాట. ఈ విధంగా మన దగ్గర చాలామంది చిన్న పిల్లలకు చేసినాము, 70 ఏళ్ళ పైన చేసినాము, బైపాస్ సర్జరీ చేసినాము. ఇవే కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేసే చిన్న కోత ఆపరేషన్ని ఇక్కడ కట్ చేయకుండా చిన్నగా కట్ చేసే ఆపరేషన్ చేసేది, అది ఒక 10-15 లక్షల రూపాయలు ఛార్జ్ చేసేది ఇక్కడ మనం ఫ్రీగా చేస్తాము. ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు, వీళ్ళకు ఇట్లా కట్ చేస్తే పెళ్లి కాదని చెప్పేసి ఇక్కడ బ్రెస్ట్ కింద చిన్న ఇన్సెషన్ చేస్తాము. చాలా ఇండికేషన్స్ ఉంటాయి. అట్లా కరెక్ట్ అయిన కేసు ఉన్న వాళ్ళకు మనము ఇక్కడ అది చేస్తూ ఉంటాం. అది మన స్పెషాలిటీ. దీనికి నేను జర్మనీకి వెళ్ళి ఇది నేర్చుకొని వచ్చినాను. దానికి 4 లక్షల రూపాయలు నాకు ఖర్చు అయింది.
దానికోసం నేను అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ కోసం మేడం దగ్గరికి పోతే నీకు చాలా దూరం ఉంది ప్రభాకర్ అని చెప్పింది. ఏమంటే నువ్వు ఇప్పటికే అంతా ఖర్చు పెట్టుకున్నావు, మళ్ళీ ఇదెందుకు ఏదో ఆపరేషన్ చేస్తున్నావు కదా అంటే అది ఎప్పుడు దూల పోదు మేడం, అది జరుగుతానే ఉంటాడు. అది మనం ఏం చేస్తాం మేడం, డబ్బులు ఏదో ఒకటి ఖర్చు పెడుతున్నాం. ఇది యాక్చువల్గా మీరే గవర్నమెంట్ పంపించాలి మేడం, నేను పోతున్నాను మీకేమి పర్మిషన్ ఇచ్చాకంటే. అయినా కానీ వాళ్ళ ట్రక్కులు 20,000 ఇచ్చేంత వరకు నేను పర్మిషన్ ఇవ్వనట్లే. నువ్వు ఇంకోకుండా పని నా ఉద్యోగం తీసుకోకపోతే నేను వెళ్ళిపోయిన 3 నెలలకు వచ్చింది పర్మిషన్ లెటర్, వెళ్ళిపోయి వచ్చిన తర్వాత. అలా ఉంటుంది. మనం ఏదో మంచి చేస్తున్నామని మన వాళ్ళని ఎవరు వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. ఇది మనమే గీరుకొని నవ్వబట్టి గీరుకోవాల్సింది తప్పితే ఇది ఒక అంటురోగం లాంటిది. కంటాజియస్ అని ఇంతకుముందు ఎవరు చెప్పారు, ఇది ఒక మనం సేవ చేయాలనేది ఒక సామాజిక దృక్పథం అంతే. మనం ఒక సమాజం నుంచి వచ్చాము, సమాజానికి పని చేయాలా, ఇది నా డ్యూటీ అని అనుకోవాలి. అంతేగాని ప్రతి దాంట్లో కూడా నాకేంటి దీంట్లో 200 వస్తాయి, దీంట్లో 500 వస్తాయా. నువ్వు సినిమాలో చూస్తుంటాడు, ఉప్మా చేస్తే ఇంకా దాంట్లో చెరీసా అంటే వాడు ఎంగిలి వస్తాడు, పైకి తీసేసి కిందిది రాదంటారు అనమాట. అట్లా ఏదైనా కానీ నాకు ఇంత కావాలా అనే అభిప్రాయంతో చాలామంది ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనము ఫిలాసఫీలు కూడా కాశీకి ఎంత చెంబు తీసుకోకపోతే అన్నీ నీళ్ళు తెచ్చుకుంటాం. ఇంత చెంబు తీసుకొని ఇంత ఒక బిందె నీళ్ళు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. మనకెంత రాసి పెట్టుంటే మనం అవసరం ఉంది లేకపోయినా మనకు అంతే వస్తుంది. కాబట్టి మనం అతిగా ఆవేశపడ్డాము, అతిగా ఆశపడడం వల్ల ఏమీ లాభం లేదు. మనం నేను ఎక్కువ ఆశపడి ఉంటే ఒక 30 కోట్లు 40 కోట్లు సంపాదించింది, ఇంకా కక్కుర్తి పడి అందరు నారా దోచుకుంటే ఒక 60 కోట్లు సంపాదించింది. కానీ నేనే 1000 కోట్లు సంపాదించలేను కదా. 1 కోటి ఉన్నవానికి 10 కోట్లు ఉన్నవానికి జీవనశైలి ఒకటే ఉంటుంది. 100 కోట్లు దాటితేనే అది వేరే జీవనశైలి ఉంటుంది. అది లేనప్పుడు ఇంకా మనం పొద్దున ఉప్మా సాయంత్రం రొట్టె తినేది ఎందుకు మనకి ఇంత ఆశ. సో మనం ఒక సమాజం మీద దృక్పథం ఉంటేనే మనం ఏదైనా చేయగలము. మనం ఒక ఈ సమాజం నుంచి వచ్చాము. మనం ఎందుకంటే మేము చాలా మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చాము. మేమంతా మీరు కట్టిన పప్పు ఉప్పు చింతపండులో కట్టిన ట్యాక్స్ డబ్బులతోనే మేము చదువుకున్నాము. మా రాష్ట్రంలో ఫుడ్ కూడా ఈ ట్యాక్స్ ప్రేయర్స్తోనే వచ్చింది. మేము సంవత్సరానికి 7 రూపాయలు ఈ గవర్నమెంట్ కాలేజీకి మేము కట్టిన ఫీజు. సో అంత తక్కువ డబ్బులతో ఇంత మెడిసిన్ చదువుకున్నాం కదా. కాబట్టి మనం మళ్ళీ బ్యాక్ టు ద సొసైటీ ఇవ్వాలి అనే దృక్పథం ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడే ఇటువంటి అసాధారణమైన పనులు చేయాలి అని మనకు ఉంటుంది. మనకు చేయాలని ఉంది అని ఎవరో చేయడం లేదని మనం డిప్రెస్ కాకూడదు. ఇంకా ప్రతి ఒక్కడు తిట్టేవాడు తింటానే అంటాడు. ఒక మనకు 70 మంది వెనక్కి లాగుతుంటారు, ఒక 10 మంది ప్రోత్సహిస్తుంటారు. అయినా మనం పోతూనే ఉండాలి. ఈ విధంగా మనం చేయడం వల్లనే ఈరోజు మనకు ఒక బైపాస్ సర్జరీస్ అనేది కర్నూలులో చేయడం జరిగింది. మన నరసరావుపేట నుంచి చాలా కాంప్లికేటెడ్ కేసుకి రావడం జరిగింది. నరసరావుపేటనే కాదు, ఇంతకుముందు మనం రాజమండ్రి నుంచి వచ్చిన ఒక అతను చేశాము, శ్రీకాకుళం నుంచి వచ్చి చేశాము. ఇప్పటికీ కూడా ఎంతోమంది మన హాస్పిటల్కి వచ్చే చాలామంది మన రాయలసీమనే కాకుండా వేరే చోట నుంచి కూడా మనకు ఇలా రిజెక్ట్ అయిన కేసులు. ఎందుకంటే విజయవాడ గుంటూరు అక్కడైతే అనుకోదండి, కొంచెం ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఆడ కేసు పోతానే, సర్జరీ పోతానే ఇది ఆరోగ్యశ్రీ సర్వీసులో పక్కన పెట్టి 1 లక్ష కట్టి ఉంటాడు, లేకపోతే 2 లక్షలు కట్టి ఉంటాడు. అప్పుడు డెఫినెట్గా మనకు వాట్సాప్ ఫేస్బుక్లో నాకు చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. దాదాపు 30 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో నన్ను అన్న, తమ్ముడు, పెద్దనాయన, చిన్నాయన, మామ, అక్క, అన్న అని అనుకొని నాకు పెడుతుంటారు. నాకు ఒకసారి విసుగు వస్తుంటుంది. నాకు ఎంత విసుగు వస్తుందంటే కోవిడ్ టైంలో పర్ డే 600 ఫోన్స్ అటెండ్ అయ్యేవాడిని. ఒకసారి కాల్ సెంటర్ పెట్టింటే 70 కాల్స్ వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నీకంటే ప్రభాకర్ రెడ్డి ఫోన్ మేలు కదా, 600 కాల్స్ వస్తాయంటే ఆయనకు, మీకైనా 70 ఇంత కాల్ సెంటర్ పెట్టి ఇంతమందిని పెడితే 70 వచ్చినాయంటే మళ్ళీ ఆయన పాపులారిటీ అట్లుంది సార్. కోవిడ్ అంటే ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అంటే కోవిడ్, కాబట్టి అందరూ ఆయనకు కాల్ చేస్తారు అని చెప్పారు. అంటే అంతమందికి మనము రెస్పాన్స్ చేశాం కాబట్టి సో మెనీ పీపుల్ మనకు ఇన్స్పైర్ అయ్యి మనం చేస్తుంటారు. ఇప్పటికి కూడా మీరు చూస్తున్నప్పుడు కూడా 3 నాకు ఎకో రిపోర్టు, యాంజియోగ్రామ్ రిపోర్ట్ పెట్టారు. ఒకరు గుంటూరు నుంచి పెట్టారు, ఒకరు కదిరి నుంచి పెట్టారు, ఒకరు మదనపల్లి నుంచి పెట్టారు. సో వాళ్ళకు ఎక్కడెక్కడ చేసినా కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఎవరో ఒకరు చెప్తారు, ప్రభాకర్ రెడ్డి సార్ పెట్టిన వాడు నంబర్ ఇస్తాడు, వాడు మనకు పెడతాడు. అందుకని నేను ఎప్పుడు
దాన్ని చెప్తుంటారు, మీరు పెట్టండి వాట్సాప్లో, నేను చూసుకొని నాకు సమయం ఉన్నప్పుడు పెడతాను, ఫోన్ చేద్దాం. సో ఈ విధంగా మనము ఒక డబ్బులో సంపాదించరు, అదేం పెద్ద విషయమే కాదు, కానీ ఒక అభిమానాన్ని సంపాదించడం అనేది ఒక వైద్యులకు చాలా కష్టం. సో మనము యాక్షన్ చేయొచ్చు ప్రకాష్ రాజ్ మాదిరి, కానీ ఇంత అభిమానం రాదు. కొందరు బయటకు చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. అలా చేసినప్పుడు మనకి ఇంత అభిమానం, ఇంత ప్రజల్లో కానీ, ఇంత పాపులారిటీ కానీ, ఇంత గొప్పగా మన గురించి అనుకోవడం కానీ కాదు. మనము ఎలా పెరిగాము, ఎలా పుట్టినాము అని కాదు, మనం గొప్పగా బతికినామా లేదా అనేవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు. 100 కోట్లు ఉండి వాడిని ఒక్కడు మంచివాడు అన్నాడు. మనకు ₹1,00,00,000 ఉండొచ్చు, మన దగ్గర డబ్బులు తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మొన్న మా బాబుకు పెళ్లి సంబంధం చూస్తుంటే ఒక బ్రోకర్ అడిగాడు, సార్ మీకు ఎంత ఆస్తి ఉంటుందంటే, నాకు ఒక 3-4 కోట్లు ఉంటుంది అని చెప్పారు. సార్ అందరూ మీ దగ్గర 100 కోట్లు ఉంటుందని అనుకుంటున్నారంటే, 100 కోట్లు ఉంటే నీతో ఎవరు మాట్లాడతాడు? 100 కోట్లు ఉంటే నేను పోయి అన్న ఇండస్ట్రియలిస్ట్ ఏదో బిజినెస్ పెట్టుకుంటాను. గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తూ 100 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఎలా వస్తుంది? రాదు కదా. సో పీపుల్ ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ అంటే ఇన్ని కోట్లు సంపాదించుంటాడు అని అనుకుంటాడు, కానీ మనం వీడు చేసేది ఫ్రీగా చేస్తున్నాం అనే విషయం మనకు తెలుసు, అయినా కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. సో కాబట్టి మనము ఎదుటివాడి గురించి మనం ఆలోచించకూడదు. మనకు ఏది సాటిస్ఫాక్షన్ అనుకుంటే అదే చేయాలి. అప్పుడే ఆ విషయంలో మనము ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎంతోమంది తిడుతుంటారు, అడ్డం పడుతుంటారు, సైంధవుల మాదిరి అడ్డం పడుతుంటారు. అసలు అక్కడ కాళ్ళకు చేతులకు కట్టుకొని అడ్డం పడుతుంటారు మన వాళ్ళు పని చేయనికోకుండా. అయినా కానీ మనం ఏమాత్రము జంకకూడదు. ముందు సీరియస్ చెప్తున్నాడు, ఆ రోజు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయని రోజు 6 టీములు మార్చున్నారు సంతకాలు పెట్టించేది. ప్రతి ఒక్కడు భయపడ్డా ఉచ్చ వస్తుంటున్నారు ప్యాంట్లో సంతకం పెట్టాలంటే. ఒక ఆల్రెడీ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ 7 మంది ప్రాణాలను కాపాడేదానికి సంతకం పెట్టడం అంటే, ఆ రోజు వాళ్ళకి చేయడము, మళ్ళీ అదంతా కోఆర్డినేట్ చేయడము, పోలీసు వాళ్ళకి మాట్లాడడం, డిఎస్పీకి మాట్లాడడం, మొత్తము ఇదంతా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళందరికీ భోజనాలు నాకు ఒక 50,000 రూపాయలు ఖర్చు అయింది ఆ రోజు. అయినా కానీ మనం ఒక అసాధారణమైన పని, ఏ గవర్నమెంట్ మేము చేసిన మస్తు చేస్తాం, మేము కూడా గుంటూరులో, వైజాగ్లో అని అన్నారు. ఏది చెయ్యంటే ఇంతవరకు ఇంత చేసి 2 ఏళ్ళు అవుతుంది. గుంటూరు, వైజాగ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్గాన్ రిట్రీవల్ ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే అక్కడ ప్రభాకర్ రెడ్డి లేడు. నేను ఆ రోజు సూపరింటెండెంట్ కాకపోయినా కానీ నేను చేశాను. కలెక్టర్ మేడం వచ్చి అడిగింది, ఏం ప్రభాకర్ ఇంత పని చేస్తున్నావు, డిఎస్పీకి ఫోన్ చేసినావు, డిఐజీకి ఫోన్ చేసినావు, గ్రీన్ ఛానల్ కావాలని, నాకు చెప్పాల్సిన అవసరం లేదా అంటే, మీరంతా మేడం బిజీగా ఉంటారు, నేనంతా రెడీ చేసి మీకు చెప్దామని చెప్పామంటే, మంచి పని చేసిన వాళ్ళని చెప్పింది. సో అట్లా మనం మంచి పని చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో మనం ఆ మంచి పని చేసాడు ప్రతి ఒక్కరు అడ్డం పడుతుంటాడు. మనం మంచి పని చేస్తున్నామని ఏం సహకరించరు. కానీ ఎలాగోలాగా మంచి అనేది రేపు లాంటిది అన్నమాట. బలవంతంగా రేపు చేయాలి దాన్ని. అలా చేస్తేనే, బలవంతంగా మనం ఆ మంచి పని చేస్తేనే అది జరుగుతాయి. అంతేగాని చెప్తే ఈజీగా ఏం జరగదు ఒక మంచి పని. సో ఇన్ని విధాల మనం చేయడానికి బ్రహ్మారెడ్డి సార్ కానీ చాలామంది మనకు సహకరిస్తుంటారు, ఈక్వల్గా ఉంటా వాళ్ళు. మనకు గొప్పగా ఒక కార్డియోథొరాసిక్ సర్జరీ చేయగలిగినాను. ఒక 5 నెలలు సూపరింటెండెంట్గానే ఉన్నాను. తర్వాత ఎన్నో మార్పులు కూడా నేను చేయడం జరిగింది. ఒక ఓపీలో 2 ఓపీలో కొట్టుకునేదానికి 10 ఓపీ కౌంటర్లు చేయడం కానీ, అసలు 50 ఏళ్లలో ఏ సూపరింటెండెంట్ కానీ చేయలేదు, ఇంకా ముందు ఏం చేయరు. ఏంటంటే క్యాజువాలిటీ అనేది స్వాతంత్రం పూర్వం నుంచి ఆ 20 బెడ్లే, 6 బెడ్లు 8 బెడ్లే ఉన్నాయి. ఆడ మనకు పోయి చూస్తే, నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, ఆడ బెడ్ మీద 3 పేషెంట్ ఉంటారు సార్, మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు. దీనిలో ఎట్లా తగ్గించాలని ఆ పక్క నుండే ఒక ఫార్మసీని తీసేసి వేరే చోటికి పెట్టి ఈసీజీని మార్చి అదంతా పడగొట్టి దాన్ని అంతా ఒక క్యాజువాలిటీ చేసి 20 బెడ్లు చేశాను. చేస్తే ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ పోతానే బెడ్ ఉంటుందని వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆడ బెడ్ ఉంటుంది పని వస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనుషులు ఎక్కువైపోయి కొత్త దాంట్లో కూడా ఇద్దరు ఉంటారు పేషెంట్లు. అంతేకాకుండా అంబులెన్సులు మన దగ్గర ఎమర్జెన్సీకి మా పెట్టేకి వెంటిలేటర్లు ఉండవు. సో బయట వెంటిలేటర్ పెడితే ఒక రోజుకు 50,000 నుంచి 60,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకు ఈ కడప, కర్నూలు, చిత్తూరు ఈ ఏరియాల నుంచి అంబులెన్స్లో 104లో కేసు ఇస్తారు. వస్తేనే బయట పెట్టింటారు. బయట పైన మనకు 4 వెంటిలేటర్లు ఉండేది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పైన ఒకటి సస్తే కింద వెంటిలేటర్ తెచ్చి పైన పెట్టాలి.
లేకపోతే వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అందరూ ఫోన్ చేస్తుంటారు, అడుక్కుంటుంటారు. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా కొట్ల పని వేరే హాస్పిటల్ పోతాడు, వాళ్ళు పొలాలనుకుంటాడు. సో అప్పుడు నేనేం చేశానంటే, నేను వచ్చిన తర్వాత క్యాజువాలిటీ తర్వాత ఒక 12 బెడ్ల ఐసీయూ నేను స్టార్ట్ చేశాను. ఒక ఐసీయూ ఒక బెడ్ పెట్టాలంటే 1 ఎకరం తడుస్తుంది ఎవరికైనా. అటువంటిది నేను 12 బెడ్లు విత్ మానిటర్స్, బాడీ టేబుల్స్, వెంటిలేటర్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దీనికి కావాల్సిన ఏసీలు, మానిటర్స్ అన్నీ కూడా అమెరికా వాళ్ళ సహకారంతో, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇవన్నీ రావాలి అంటే 1 సంవత్సరం పడుతుంది పేపర్లో రాసుకుంటూ ఉంటే. నేను ఇదంతా కూడా 5 నెలల్లో చేశాను. అంత 2-3 నెలల్లోనే టకటకటగా చేశాను. దీనికి నేను అడిగాను 3 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐస్ నుంచి నేను ఎక్విప్మెంట్ రూపంలో, మీరు ఇది మానిటర్లు కొనండి, మీరు ఇది కొనండి, మీరు అల్ట్రాసౌండ్ మిషన్లు కొనండి, మీరు ఇది కొనండి అని చెప్పి నేను తీసుకురావడం జరిగింది అన్నమాట. డబ్బులు ఎవరైనా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మనకు పెరా నిబంధనల ప్రకారం వాళ్ళు మనకు డబ్బులు పంపించేది లేదనమాట ఎన్ఆర్ఐస్. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకు ద్వారా మనకు ఎక్విప్మెంట్ కొనిచ్చే విధంగా తీసుకొని చేయడం జరిగింది. కర్నూలు మెడికల్ కాలేజీ చరిత్రలో డబ్బులు ఇస్తే ఏమన్నా తింటారని ఏ ఎన్ఆర్ఐ డాక్టర్ కూడా ఇంతవరకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలే. నేను వచ్చిన తర్వాత ప్రభాకర్ రెడ్డి సారు దాన్ని సద్వినియోగం చేస్తున్నాడు అని దాదాపు 3 కోట్ల దాకా ఎక్విప్మెంట్ ఇచ్చారు. ఇంకా ఒక బ్లాక్ కట్టడానికి ఒక అతను 2 కోట్లు, ఒక ఫార్మసీ కట్టడానికి 2 కోట్లు. ఇవంతా కూడా వాళ్ళు పైప్ లైన్లో ఉన్నారు 5-6 మంది. కానీ ఈ గుండం తీసేసినారండి సూపరింటెండెంట్ పోస్ట్ నుంచి. పోతే పోయింది, నాకు కూడా పీడ అయిందని నేను కూడా ప్రశాంతంగా ఉన్నాను. సో మనం ఏదైనా కానీ మనం చెయ్యాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే సురేష్ చెప్పాడు, చెయ్యాలంటే ముందు మనకు అవగాహన ఉండాలి. ఊరికి పోయి కూర్చో నడుస్తూ ఉంటుంది, ఎవరిని లేకపోయినా నడుస్తూ ఉంటుంది. కానీ మనకు ఎక్కడ ఏ బొక్క ఉంది అనేది మనకు తెలియాలి. అది తెలియాలి అంటే మనము ప్రజల్లో ఉండాలి, ఆ వార్డుల్లో తిరగాలి, ఆసుపత్రులు తిరగాలి. కాలువలు అసలు నేను రాకముందు డ్రైనేజ్ అంతా పొంగి పొర్లుతూ ఉండే. నేను కాలువ ఎమ్మడిపోయి ఎక్కడిదెక్కడ పొగలగొట్టి ఆ డ్రైనేజ్ పోయేట్లు అందరూ ఈ డాక్టర్కి ఏమన్నా తిక్కన అయినా సిటీ సర్జను బాత్రూమ్లే పోతున్నాడు, లెట్రిన్లే పోతున్నాడు, కాలువ ఎమ్మడ పోతున్నాడు అంటే అలా చేస్తేనే ఈరోజు ప్రశాంతంగా పేషెంట్స్ ఉన్నారు. 150 ఫ్యాన్లు డొనేషన్స్ వేయించాము, 500 ట్యూబ్ లైట్లు వేయించాము, 40 స్ట్రీట్ లైట్లు వేయించాము, 20 మానిటర్లు తెప్పించాము, క్యాజువాలిటీ పెట్టాము. సో ఇవన్నీ కూడా మనకు చెయ్యాలని అంటే చేస్తాము, చేయకూడదు అనుకుంటే కూర్చుంటాం, పోతున్నాం, వచ్చినాం పోయినాం అంతే. ఊరికి మనకేదో మన జీతం మనకు వస్తుంటుంది అంతే కదా. మనం చేయాలనుకున్నాం కాబట్టి చేసినాము, మనకు ఆ దేవుడు అవకాశం ఇచ్చినాడే మనకు చేసాం. సో మనకు ఏదైనా కానీ నాదొకటే ప్రిన్సిపల్, మనకు ఏదైనా అవకాశం వస్తే ఆ దేవుడు కూడా ఆశ్చర్యపోవాలి, ఏం వీడు ఇలా చేసినాడు, నేను అనుకోలేదే ఇట్లా అని. సో అది నా గోల్ అనమాట. సో అందుకని నేను ఎక్కడ ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉంటాను, ఒకరితో మాట పడను, ఒకరికి భయపడను. ఐ డోంట్ కేర్ హూ ఎవర్ అవతల ఎవడున్నా కానీ నేను చెప్పిందే వినాల, నేను చెప్పిందే శాసనం అంతే. ఇంకా వేరే వాడు చెప్పినట్టు నేను, ఎందుకంటే నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ముందు నా వైపు నుంచి ఆలోచించాను, నీ వైపు నుంచి ఆలోచిస్తాను, ఇది ఏం చేస్తే బాగుంటుంది అని వాడు అనుకుంటున్నాడు. సో నీకు కావాల్సి ఏదో సమస్య ఉంటేనే కదా నా దగ్గరికి వచ్చేది. ఆ సమస్య తీర్చలేనప్పుడు నేనెందుకు ఉండడం, ఏదో ఒకటి చెప్పి పంపించేది. సో ఆ విధంగా చేస్తా కాబట్టి నేను ఒక డెసిషన్ తీసుకుంటే నేను వెనక్కి పోను, ఎవరు చెప్పినా వెనక్కి పోను. కాబట్టి అదే నాకు వీక్నెస్ కావచ్చు, నా టఫ్నెస్ కావచ్చు, దానివల్లనే నేను ఇన్ని పనులు చేయగలిగాను. నేను ఒక మంచి డాక్టరే కాకుండా ఒక మంచి పౌరుడుగా కూడా ఈ సమాజంలో ఉండడానికి కృషి చేస్తున్నాను. ఇప్పుడు ఒక 70% వచ్చినాను. ప్రతి మనిషికి కూడా కొంచెం ఏదో ఒకటి ఉంటుంది. నేను కూడా ప్రతి మనిషి కూడా పూర్ణ వ్యక్తి కాలేడు, 100% కాలేడు. ఒక 70% వరకు రాగలిగినాను. కాకపోతే ఇలా రావడంలో చాలామంది మనకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. యాజ్ యూజువల్గా అందరికీ తెలిసినదే, ఇళ్ళల్లో సంసారాలు ఉంటాయి, కొబ్బలు ఉంటాయి, ఇళ్ళలో పిల్లలు ఉంటారు. వాళ్ళంతా ఇంకా పొయ్యాలంచి రంపు పెడతానే ఉంటారు. ఈ ఏమన్నా పని, ఇది ఏమి, ఇదేంది పేషెంట్ లేదు, ఇదేంది రాత్రిలో పండుకోవడం ఏంది, తెల్లారుజాము 4కి లేసి ఫోన్లు చేయడం ఏంది, ఆ కాలం ఊర్చండి, ఈయనకి పక్కన పెట్టండి, ఈయనకి ఓ చేయండి, ఇవన్నీ చేయడం ఏమన్నా పని అండి. ఏదన్నా హాయిగా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో పని చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు తిడుతుంటారు. ఇది మామూలు 30 ఏళ్ళ నుంచి తిడతానే ఉంటారు, అది మామూలే. ఇప్పుడు కొత్తగా పెళ్లి సంబంధాల కోసం అందరు తిడుతున్నారు. సో ఇది తిట్టించుకుంటూ ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఏమనుకుంటామో అది చేయాలి. మనం ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము.
మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరిగా పాత్రగారు అంటే మనం చేయాలనుకునే చేయాలి. లేకపోతే కొందరు చాలా మంది వృద్ధనారి పతివ్రత అని అంతా రిటైర్ అయిపోయినాక 20 ఏళ్ళకి చేప మీద కూర్చొని చెప్తుంటారు, నాకు అది వచ్చిండే నేను అది చేసిండు, నేను ఇది చేసిండు, నాకు సూపరింటెండెంట్ వచ్చిండే నేను ఇది చేసిండు అని కూడా కథలు చెప్తుంటారు. నువ్వు రావాలా, తెచ్చుకోవాలా, చెయ్యాలా, తర్వాత మనం ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని నేను అది చేసింది ఇది చేసింది నాకు ఇచ్చింది అది చేసింది నాకు ఇచ్చింటే నేను కూడా మస్తు చేసింది అని చెప్తున్నారు. ముందు తెచ్చుకోవాలి. ఊరికి ఏదైనా కానీ ఊరికే ఈజీగా రాదు కదా. కార్డియోథొరాసిక్ సర్జరీ వాడంటే ఊరికే రాలేదు కదా. ఇప్పుడు నేను 50-60-80 సార్లు పోయినాను, 20 లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినాను. కింద గ్రానైట్ చుట్టూ వస్తుంటే ఎందుకు సార్ గ్రానైట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటాడు ఇంజనీర్. ఊరిని ముండమయ్యా గ్రానైట్ నేను డబ్బులు ఇస్తున్నాను నీకేమదా, గ్రానైట్ వేస్తే అదొక లుక్ వస్తుంది ప్రజలకు. కార్పొరేట్ హాస్పిటల్తో పోలిస్తే ఈడ బాగుంటే ఈడనే చేసుకుంటారంటాడు. ఈడంతా మురికిగా పెట్టినాం అనుకో బయటకు పోదామంటాడు. అంతే కదా, ముందు అట్రాక్షన్ ఉండాలి. ఇప్పుడేముంది, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆడ ఏమి పందులు వడ్డీలో వస్తారు నా దగ్గరికి, ఎందుకంటే నాకు పేరు వచ్చింది వాళ్ళకి. కానీ ఫస్ట్లో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మా హాస్పిటల్ వెళ్ళాలంటే నేను అమెరికాలో ట్రైన్ వచ్చిన, జర్మనీలో ట్రైన్ వచ్చిన, అమెరికాలో కూడా అంత మాడ్యులర్ ఓటీ లేదు అని నేను గర్వంగా చెప్తున్నాను. అందుకనే అమెరికన్ డాక్టర్స్ వచ్చినప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా చాలా సూపర్గా ఉంది సార్ మీ దగ్గర అని చెప్తారన్నమాట. అందుకనే మనం అంత వరల్డ్ క్లాస్ ఆపరేషన్స్ ఇక్కడ చేయగలుగుతున్నాము. ఇంకా ఏమంటే ఇంకా ఒక్కటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని నాకు ఉంది. అదొక్కటి చేయలేకపోయింది, ఎందుకంటే దానికోసమే నేను అమెరికాకు ట్రైనింగ్ వచ్చాను. కాకపోతే అది నేను పోయించిన తర్వాత ఆరోగ్యశ్రీలో తీసేసినారు. కాబట్టి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో అది డబ్బులు పెట్టి చేయలేము. ఎందుకంటే అందుకని అది మళ్ళీ ఆరోగ్యశ్రీలో వస్తే డెఫినెట్గా ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా మనం చేస్తాము. ఇప్పుడైతే రిట్రైవల్ చేసాము. నాకు చాలా డ్రీమ్ ఉండే, ఇంకా నా ఏమేమంటే నెలకు 2 కన్నా కానీ ఆర్గాన్స్ తీయాలి అని చెప్పేసి ఆ పైన ఐసీలో ఒకటి కూడా అంతా రెడీ చేస్తుంది. కరెక్ట్గా ఇది అయిపోయింది. ఓకే, గత మన పని మనం చేసుకుందాము. ఇప్పుడు మళ్ళా మనము దీని మీద మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, హార్ట్ మీద బైపాస్ సర్జరీస్ ఇవన్నీ కూడా మనం నంబర్ 1గా చేస్తున్నాము. స్టేట్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇన్ని సర్జరీస్ ఇన్ని జరగవు. ఎక్కడో 1-2 అట్లా ఊరికే చేసినామని చేస్తారు. కానీ గుంటూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడ కూడా యూనిట్లు ఉన్నాయి. కానీ ఎక్కడ సర్జరీస్ మనం చేసినట్టు చేయరు. ఇలా రోజు 3-4 కేసులు జరుగుతూనే ఉంటాయి వారానికి. అన్నీ కూడా చెట్లు వస్తూనే ఉంటారు, పోతానే ఉంటారు, చేస్తానంటారు, డిశ్చార్జ్ అయిపోతుంటారు. అసలు చాలామంది అసలు డాక్టర్ మాట్లాడితే సార్కి ఏమన్నా చాలా కొవ్వు అని అనుకుంటుంటారు చాలామంది. నేను ఎందుకంటే ఎక్కువ మందితో ఎందుకు మాట్లాడినంటే ఫస్ట్ వచ్చిన రోజు మాట్లాడతాను, ధైర్యం ఇస్తాను. ఇంకా మిగతా అంతా మా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మా దగ్గర ఎక్స్పర్ట్ టీమ్ నర్సెస్ ఉన్నారు. వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ పేరుకే నర్సులు, కానీ వాళ్ళ ఒక ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ కంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు అంత బాగా చూసుకుంటారు. వాళ్ళకి మీకు ఏం కావాలంటే అది అసలు మీకు ఎటువంటి కష్టం లేకోకుండా అసలు వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఊరికే నేను ఆపరేషన్ చేసి పోవడమే నా పని, మిగతా ట్రీట్మెంట్ అంతా మా నర్సులే చూసుకుంటుంటారు మా స్టూడెంట్స్ అంతా. సో అంత మంచి టీమ్ వర్క్ అనమాట. అది అంత మంచి టీమ్ మా దగ్గర ఉంటుంది. అందుకనే మేము ఇన్ని ఆపరేషన్స్ కూడా మనం చేయగలుగుతున్నాము. ఎందుకంటే మాకు కూడా వయసు అయిపోయింది, 61 ఇయర్స్ ఉన్నాయి. అయినా కానీ మేము ఆపరేషన్ చేయగలుగుతున్నాం అంటే అది మా సిస్టర్స్ ఎఫెక్టే. అయితే నాదేం గొప్పతనం అది కుట్టేదే ఉంది, కుడతాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను కుడతాను. కానీ కుట్టిన తర్వాత చూసుకునేకి మా సిస్టర్స్ అంతా కూడా చాలా బాగా చూసుకుంటారు. ఎక్కువ వాళ్ళకి బ్లడ్ కావాలంటే ఏం కావాలంటే ఎంత ప్రేమతో పలకరిస్తారంటే నాకు కూడా కొంచెం కోపము. ఎక్కువసార్లు చెప్పలేను, ఎందుకంటే నేను టిఫిన్ చేయలేను, ఆకలి కట్టాలి, కొంచెం నీర సమస్య ఉంటుంది. ఎందుకంటే మీతో మాట్లాడుకుంటుంటే ఆపరేషన్ మీద దృష్టి పోతుంది నాకు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, పేషెంట్స్తో బాగా మాట్లాడాను. మరి రెండోది ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చాలా మందికి మనం ఎక్కువ మాట్లాడితే సార్ ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏమన్నా నా దగ్గర, కానీ సాయంత్రం ఇంటికాడికి వస్తారు మళ్ళా సార్ ఏమన్నా ఇవ్వాలా అని. సో నా కాన్సెప్ట్ ఏమంటే నీకు ఒక బైపాస్ సర్జరీ చేస్తున్నాం అంటే నీకు ఒక జీవితాన్ని మళ్ళా ఇస్తున్నాం. అది 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 1 కోటి కావచ్చు, 200 కోట్లు కావచ్చు. అంత ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చే 1000 రూపాయలు తీసుకుంటే నా విలువ ఏముంటుంది? అందుకనే ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిస్సాటిస్ఫాక్షన్. అందుకని నేను మాట్లాడను. ఆపరేషన్ ముందు ధైర్యం చెప్తాను, ఆపరేషన్ చేస్తాను.
తర్వాత నువ్వు డిశ్చార్జ్ చేయడం చూడని కూడా చూడదు. ఎందుకంటే ఇంకా పేషెంట్కు డిశ్చార్జ్ అయినాక పేషెంట్ చెప్పాలి నాకు, నేను పోయి డిశ్చార్జ్ అవుతున్నావు అంటే సార్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడేమో నువ్వు అనుకుంటావు. సో అందుకని చిన్న అంత కూడా నీకు ఫీల్ కావద్దు, సార్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి. అందుకని మా నర్సులు కానీ ఎవరు కానీ డబ్బుల గురించి కానీ అటువంటి కరప్షన్ కానీ అటువంటిది ఏముండదు మా దగ్గర. కాబట్టి అంత సాటిస్ఫైడ్గా పేషెంట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే బీదోళ్ళకి చాలా మందికి ఏమంటే మనం డబ్బులు లేదు కాబట్టి ఆపరేషన్ ఏమన్నా సరిగ్గా చేయరా అని ఒక అనుమానం ఉంటుంది. నిజమా కదా? రెండు, ఎక్కువ మాట్లాడుతుంటే ఏమైనా డబ్బులు అడుగుతారా వీళ్ళు అని మళ్ళీ అదొక డౌట్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి సైకాలజీ, ఆ సైకాలజీని ఓవర్కమ్ చేయడం కోసము మేము ఎక్కువగా ఇంట్రాక్షన్ తక్కువగా ఉంటుంది, ఓన్లీ కాన్ఫిడెన్స్ ఇచ్చేంత వరకే ఉంటుంది. ఆపరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాము, మిగతా పని మా నర్సులు తీసుకుంటారు, మీకే అన్నీ చేసి బాగా డిశ్చార్జ్ చేస్తారు. సో ఇంత టీం వర్క్, ఇంతమంది మా యొక్క టీము, ఇంతమంది ప్రజలు, ఇంతమంది అభిమానాన్ని నేను పొందగలిగానంటే అది నా యొక్క అదృష్టం అని నేను భావిస్తాను. నాకు అవకాశం లంగ్స్ అంతా చాలా బాగలేవు అనమాట. సో ఈ పేషెంట్ ఒకవేళ ఆపరేషన్ చేసాకేం ఇది లేదు, ఆపరేషన్ చేసిన తర్వాత వెంటిలేటర్ మీద నుంచి రాలేకపోతే చాలా కష్టమవుతుంది. సార్ ఏమో చాలా ఊపు పెట్టుకున్నాడు నా మీద, వీళ్ళు వచ్చారు ఏం చేయాలని ఆలోచించారు. అందుకనే వీళ్ళు స్పెషల్గా ఇంటర్నల్ మెమరీ గ్రాఫ్ట్ అని మామూలుగా 60 ఏళ్ళ పైన వాళ్ళకి వెయ్యరు, ఆర్టీరియల్ గ్రాఫ్ట్ వేయడము, అది కాక బీటింగ్ హార్ట్ సర్జరీలో చేసాం. పంపులో చేస్తే ఇంకా ఆ లంగ్స్ ఫ్లూయిడ్ వెళ్ళిపోయి ఇంకా వెంటిలేటర్ మీద నుంచి బయటికి రాడనమాట. సో చాలా ఫాస్ట్గా చాలా బాగా